వెల్కమ్ టు స్టూడియో తెలుగు. మోంతా తుఫాన్ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ముందస్తుగా తీసుకున్న చర్యల వలన ప్రాణ నష్టం జరగకుండా అడ్డుకోగలిగామని ఆయన వెల్లడించారు. అమలాపురం టీడీపీ నేత మెట్ల రమణబాబు నివాసంలో మీడియాతో మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనవచ్చు అన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం ఎంతవరకు జరిగిందో అంచనా వేయమని అధికారులను ఆదేశించారు. ఏ నష్టానికి ఎంత పరిహారం ఇవ్వాలి అనేది అధికారులతో సమీక్షిస్తాం. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ప్రతి బాధితుడికి అండగా ఉంటోంది అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 25వ తారీఖున ఏదైతే మనకి తుఫాన్ వస్తుందని చెప్పి వాతావరణ కేంద్రం తెలియజేసిందో ఆ రోజు నుంచి రాత్రి 1 గంట వరకు ముఖ్యమంత్రి గారు దీని మీదే పనిచేసింది. ముందుగుండే జిల్లాలకి స్పెషల్ ఆఫీసర్స్ వేసి ప్రతి గ్రామానికి అధికారులను పంపించి ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెద్ద విపత్తు అయినా ఎక్కడ కూడా హ్యూమన్ లాస్ అనేది జరగకూడదు, ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదని చెప్పి 3-4 రోజుల నుంచి ఇదే పని మీద ఉన్న విషయం మనందరికీ కూడా తెలుసు. నేను ఎప్పుడు కూడా చెప్తాను, విపత్తు ఆపడం అనేది ఏ ఒక్క నాయకుడి తరం కాదు. కానీ విపత్తు వచ్చేటప్పుడు సమర్థవంతంగా పనిచేయడం నాయకుల యొక్క లక్షణం. అందులో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని విపత్తులు ఈ రాష్ట్రానికి వచ్చినా సరే సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకి మేలు చేసిన విషయం ఒక్కసారి ప్రజానీకానికి గుర్తు చేస్తున్నారు. అందులో భాగంగా 1996లో హరికేన్ వచ్చినప్పుడు కానీ, 2014లో హుదుహుద్ వచ్చినప్పుడు కానీ, 2018లో తిత్లీ వచ్చినప్పుడు కానీ, నిన్న ఈ తుఫాన్ వచ్చినప్పుడు కానీ సమర్థవంతంగా పనిచేసి ఎక్కడ కూడా హ్యూమన్ లాస్ లేకుండా పనిచేసిన విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు మన కోనసీమ ఇంకా అప్రమత్తం అయ్యాం. ఎందుకంటే మొదటి నుంచి మచిలీపట్నం కాకినాడ మధ్యలో ఈ తుఫాను తీరం దాటుతుంది. అందులో కోనసీమ జిల్లాల్లోనే తీరం దాటుతుంది. అది అమలాపురం, రాజోల, అంతర్వేదని మొదటి నుంచి కూడా హెచ్చరికలు రావటం వల్ల జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి నిన్న సాయంత్రం నుంచి ఇంకా మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కడ కూడా ఒక మనిషి చనిపోకూడదని మొత్తం ట్రాఫిక్ అంతా బంద్ చేశాం. ఎవరిని కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుండా నిరోధించాం. అదేవిధంగా మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలని జల్లెడ పెట్టి ఎక్కడ పూరి గుడిసెలు ఉన్నాయి, ఎక్కడ నాణ్యత లేనటువంటి భవనాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి అటువంటి పూరి గుడిసెల్లో కానీ నాణ్యత లేని భవనాల్లో ఉంటే వచ్చేటప్పుడు పడిపోయి మనుషులు చనిపోయినటువంటి పరిస్థితులు మనం చాలా సందర్భాల్లో చూసామని చాలామంది మేము రామని చెప్పినా సరే అధికార యంత్రాంగాన్ని పెట్టి పోలీసు వ్యవస్థను పెట్టి సుమారుగా 6,000 మందిని ఈరోజు శిబిరాలకు తీసుకొచ్చిన విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. శిబిరాలకు తీసుకురావడమే కాదు, పూర్వంలాగా శిబిరంలోకి తీసుకురావడం, ఎక్కడో భోజనం కొద్దిగా వండి తీయడం, వాళ్ళకి సరిగా అందకపోవడం, నాణ్యత లేకపోవడం జరిగేది. ఈసారి ముఖ్యమంత్రి గారు తిత్లీ నుంచి ఒక కొత్త పందాలో పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఒక పాఠశాల ఉంది. ప్రతి పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. ఒక వ్యవస్థ ఉంది. తిత్లీలో దాన్ని ఉపయోగించుకొని విజయవంతమయ్యారు. మళ్ళీ నిన్న కూడా ఎక్కడైతే శిబిరాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో మధ్యాహ్న భోజన వ్యవస్థ నడుపుతున్నటువంటి మహిళలకి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇచ్చి మొత్తం ఏ ఒక్కరికి కూడా మంచి భోజనం ఇబ్బంది లేకుండా పెట్టాం. మినరల్ వాటర్ పెట్టాం. ఎక్కడ కూడా కరెంటు ప్రాబ్లం లేకుండా జనరేటర్లు పెట్టాం. మెడికల్ క్యాంపులు పెట్టి వాళ్ళందరికీ పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చాం. అది కూడా నార్మల్సీ వచ్చిన వరకు, ఏదో తీరం దాటిందని వాళ్ళకి పంపించడం లేదు. ఈరోజు కూడా వర్షాలు పడతాయి, ఈరోజు కూడా గాలులు వేస్తాయని మళ్ళీ నార్మల్సీకి వచ్చి ఎవరికి ఇబ్బంది లేదని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాతే వాళ్ళకి ఇంటికి పంపించే కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు నేను తుఫాన్ తీసుకుంటే 270 నుంచి 300 స్తంభాలు నేల కొరిగాయి. ఒక 54 ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయిపోయాయి.
రాత్రి నుంచి యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాం. ఇంకొక 2-3 గంటల్లో మొత్తం పవర్ అంతా ఎలక్ట్రిఫికేషన్ చేసి మొత్తం అన్ని సబ్ స్టేషన్లో పవర్ పునరుద్ధరించే కార్యక్రమం చేస్తున్నాం. రోడ్లు ఉన్నాయి, అన్ని రోడ్ల మీద ఎక్కడైతే చెట్లు పడ్డాయో, స్తంభాలు పడ్డాయో అవన్నీ వెంటనే మొత్తం క్లియర్ చేసి ఈ జిల్లాలో ఎక్కడ R&B రోడ్లు కానీ, నేషనల్ హైవే కానీ, పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా మొత్తం రాకపోకలన్నీ కూడా ఇవ్వగలిగాం. అదేవిధంగా ఇప్పుడు మా ముందున్నటువంటి సమస్య పంటల నష్టం. ఈ జిల్లాలో వరి ఉంది. ఇప్పుడే నేను అధికారులతో మాట్లాడితే ఒక 20,000 ఎకరాలు నీరుతో ముంచుంది అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ అరటి ఉంది, కోకో ఉంది, చేపల చెరువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్యూమరేషన్ చేసి ఎవరికైతే నష్టం జరిగింది, నష్టపోయిన ప్రతి రైతుకి నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయం చేశాం. దీంతో పాటుగా నేను వ్యవసాయ శాఖ మంత్రి, నిన్ననే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇటు శ్రీకాకుళం, ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు ఏదైతే నిన్న తుఫాను వల్ల నష్టపోయినటువంటి వ్యవసాయ రైతులందరికీ ఆదుకోమని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అందుకే డిపార్ట్మెంట్కి కూడా ఉదయమే నేను ప్రిన్సిపల్ సెక్రటరీకి, మా డిపార్ట్మెంట్ అందరితో కాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడి 5 రోజుల్లో ఈ రాష్ట్రంలో మొత్తం ఎన్యూమరేషన్ కంప్లీట్ అవ్వాలి. వరి ఎంత పోయింది, హార్టికల్చర్ పంటలు ఎంత పోయాయి, ఫిషరీస్లో స్పెషల్ చెరువులు ఏమి లాస్ వచ్చాయి,